మన ఇంట్లో ఉండే వాటితోనే ఈజీగా హెయిర్ టోనర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడైతే చూసేద్దాము. ఇది మెంతులు అండ్ రైస్ వాటర్తో చేసిన హెయిర్ టోనర్ అండి. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ అయితే ఒక బౌల్లోకి నేను ఒక స్పూన్ మెంతులు అయితే తీసుకుంటున్నాను. అండ్ అలాగే ఒక గ్లాస్ రైస్ కడిగిన వాటర్ ఉంటాయి కదండి, ఆ వాటర్ అయితే తీసుకుంటున్నాను. ఇవి రెండింటిని కలిపి నైట్ అంతా నానబెట్టుకొని మార్నింగ్ ఈ బౌల్ని అయితే స్టవ్ పైన పెట్టి 6 to 7 minutes మీడియం ఫ్లేమ్లో బాగా మరిగించుకోవాలండి. మెంతుల వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. మన హెయిర్ గ్రోత్ని ఇంప్రూవ్ చేస్తుంది అండ్ అలాగే జుట్టు రాలకుండా ఆపుతుంది. డాండ్రఫ్, ఇచ్చింగ్ ఇలాంటి సమస్యలను కూడా ఇది దూరం చేస్తుంది అండ్ జుట్టుని షైనీగా, స్మూత్గా చేస్తుందండి. దీంట్లో ఉండే ప్రోటీన్ అండ్ నికోటినిక్ యాసిడ్ జుట్టుని స్ట్రాంగ్గా ఉండడానికి హెల్ప్ చేస్తుంది. అండ్ అలాగే మెంతుల్లో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ అండ్ యాంటీ ఫంగల్ లక్షణాలు మన హెయిర్కి చుడ్డు రాకుండా చాలా బాగా హెల్ప్ చేస్తాయండి. ఇలాగే చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. మన హెయిర్ గ్రోత్, రూట్స్ బాగా బలంగా అవ్వడానికి మెంతులు అయితే చాలా బాగా హెల్ప్ చేస్తాయి. అండ్ రైస్ వాటర్ ఎందుకు తీసుకుంటున్నానంటే ఇది కూడా హెయిర్ గ్రోత్కి చాలా బాగా హెల్ప్ చేస్తుంది అండ్ జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది, జుట్టుకి షైన్ ఇస్తుంది అండ్ అలాగే చిక్కులు పడకుండా కూడా నివారిస్తుంది. దానికోసం అని చెప్పి నేను 2 ingredients అయితే తీసుకుంటున్నాను. బాగా మరిగిన వాటర్ని స్ట్రెయిన్ చేసుకుని చల్లారబెట్టుకోవాలండి. చల్లారిన తర్వాత ఇలా స్ప్రే బాటిల్లోకి తీసేసుకోవాలి. ఇది మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చు. తలస్నానం చేసే ముందు రోజు నైట్ మనం స్కాల్ప్కి అప్లై చేసుకుంటే చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి. లేదంటే ఒక 30 minutes ముందైనా అప్లై చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోకి ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.